Hello my dear students, good morning all of you. Today we are going to discuss the most important and very interesting topic, interval and Weber method. This is useful for all the students, class 10th, 11th, 12th students and also IIT JEE. Chalo, let us start. Welcome to Score Plus. इंटरवल्स जो है ఫంక్షన్లో మనకు ఉపయోగపడుతుంది కానీ 9th 10th 11th 12th అందరు స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. చలో స్టార్ట్ చేద్దాం మనం. ఓపెన్ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్స్. చూడండి ఈ బ్రాకెట్స్, ఇదేం బ్రాకెట్? ఇది ఓపెన్ బ్రాకెట్, దీన్ని మనం క్లోజ్ బ్రాకెట్ అంటాం. ఓపెన్ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్. దీని మీనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఓపెన్ ఇంటర్వెల్, సపోజ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2 to 5. స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2 to 5. దాని మీనింగ్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, చూడండి, 2 ఈజ్ లెస్ దాన్, స్మాల్ ఏ ఈజ్ లెస్ దాన్ 5. స్మాల్ ఏ కా వాల్యూ అనేది 2 నుంచి 5 మధ్యలో ఉంటుంది. 2 ఈజ్ లెస్ దాన్, స్మాల్ ఏ ఈజ్ లెస్ దాన్ 5. ఏ వాల్యూ जो है ఏ యొక్క వాల్యూ అనేది 2 కన్నా ఎక్కువ ఉండాలి, 5 కన్నా తక్కువ ఉండాలి. కానీ 2 ఇంక్లూడ్ చేయలేం, 5 కూడా ఇంక్లూడ్ చేయలేం మనం. 2 నుంచి 5 మధ్యలో, 2 నుంచి 5 అంటే 2.001, 2.1, 2.2, 2.3 అండ్ సో ఆన్ 4.9999 వరకు ఉంటుంది. కానీ 5 ఇంక్లూడ్ చేయలేం మనం. చూడండి, సపోజ్ ఆల్ రియల్ నెంబర్స్ మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్. సపోజ్ మైనస్ ఇన్ఫినిట్, -1, 0, 1, 2. సపోజ్ ఇది 2 తీసుకున్నాం నేను, ఇది 5, 2, 5. సపోజ్ ఇది 5. స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్, స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2 to 5. ఓపెన్ ఇంటర్వెల్ 2 to 5 మీన్స్ ఏ క వాల్యూ 2 నుంచి 5కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూడు, 0 అంటే మొదలు జస్ట్ లైక్ ఆప్కో 0 అంటే మనకు 2 ఇంక్లూడ్ చేయకూడదు మనం. ఇక్కడ 5 కూడా ఇంక్లూడ్ చేయం. 2 ఈజ్ ఎక్స్క్లూడింగ్, 5 ఆల్సో ఎక్స్క్లూడింగ్. స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2 to 5, దట్ ఈస్ 2 నుంచి 5 మధ్యలో, కానీ 2 and 5 మనం ఇంక్లూడ్ చేయము. క్లియర్? నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్, దట్ మీన్స్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు 2 to 5 క్లోజ్. స్మాల్ ఏ బిలాంగ్స్ టు 2 to 5 క్లోజ్. కామా తీసుకోండి, తీసుకోపోయినా పర్లేదు. దట్ ఈస్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ రెండిట్లో డిఫరెంట్ చూడండి ఒకసారి. ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్ 2 to 5 మధ్యలో అన్నిటి వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే 2 కూడా ఇంక్లూడ్ చేస్తాం, 5 కూడా ఇంక్లూడ్ చేస్తాం. देखो 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మీన్స్ 2 ఇంక్లూడింగ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మీన్స్ 5 ఆల్సో ఇంక్లూడింగ్. ఓపెన్ ఇంటర్వెల్లో 2 and 5 ఇంక్లూడ్ చేయం, మధ్యలో అన్ని వాల్యూస్ తీసుకుంటాం. కానీ క్లోజ్డ్ ఇంటర్వెల్లో 2 and 5 ఆల్సో ఇంక్లూడింగ్, మధ్యలో ఆల్ వాల్యూస్ ఆల్సో ఇంక్లూడింగ్. ఇక్కడ చూడడం, దట్ ఈస్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు 2 to 5 క్లోజ్డ్ ఇంటర్వెల్. దట్ మీన్స్ 2 ఆల్సో ఇంక్లూడింగ్, 5 ఆల్సో ఇంక్లూడింగ్ అండ్ 2 to 5 మధ్యలో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనం తీసుకోవాలి. రెండిట్లో డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఓపెన్ ఇంటర్వెల్ అంటే జనరల్ మనం ఏం చేస్తామంటే ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 పెట్టుకోవాలి, మధ్యలో అన్ని వాల్యూస్ అప్ ఇంక్లూడింగ్. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే దీన్ని జస్ట్ లైక్ అప్ డాట్. క్లియర్? ఓపెన్ అండ్ క్లోజ్ మధ్యలో డిఫరెన్స్ తెలిసింది కదా. నెక్స్ట్ ఇంకొక బ్రాకెట్ ఉంటుంది, కర్లీ బ్రాకెట్. కర్లీ బ్రాకెట్ ఎలా ఉంటుంది అంటే ఇది మీసాల బ్రాకెట్ కూడా అంటాం మనం తెలుగులో. సపోజ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు కర్లీ బ్రాకెట్ 2 to 5. Small a belongs to curly bracket 2 to 5.
దట్ మీన్స్ a is equal to 2 and a is equal to 5 ఓన్లీ. మధ్యలో ఏ వాల్యూస్ మనం తీసుకోము. కర్లీ బ్రాకెట్ అంటే కంపల్సరీ small a belongs, suppose small a belongs to 2 to 5, that is a ka value 2 and 5 only, మధ్యలో ఎలాంటి వాల్యూస్ మనం తీసుకోము. క్లియర్? సో small a belongs to curly bracket, small a belongs to curly bracket 2 to 5, that means a is equal to 2 and a is equal to 5 only, మధ్యలో 3 4 ఏ వాల్యూస్ మనం తీసుకోమన్నట్టు. క్లియర్? ది ఫస్ట్ ఓపెన్ ఇంటర్వెల్, నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఎండింగ్ వాల్యూస్ 2 and 5 మనం ఇంక్లూడ్ చేయం, రిమైనింగ్ మధ్యలో అన్ని వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే 2 and 5 ఆల్సో ఇంక్లూడింగ్, మధ్యలో అన్ని వాల్యూస్ మనం తీసుకుంటాం. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ అంటే ఓన్లీ బ్రాకెట్లో ఏదైతే ఎలిమెంట్స్ మనకు కనిపిస్తాయో అవే ఎలిమెంట్స్ తీసుకుంటాం. స్మాల్ ఏ బిలాంగ్స్ టు 2, 5 అంటే ఏక వాల్యూ 2 and 5 ఓన్లీ. నెక్స్ట్ సెమీ ఓపెన్ సెమీ క్లోజ్. సపోజ్ మనలో ఏ సెమీ ఓపెన్ సెమీ క్లోజ్, చలో ఇక్కడ సెమీ ఓపెన్ అండ్ సెమీ క్లోజ్. that means left side open interval है, right side आपको close. Semi open semi close means suppose ये देखो small a belongs to 2 open interval है, ये आपको 5 close. That means 2 open not including, that means इसका meaning क्या होगा? small a belongs to 2 to 5, small a belongs to 2 is open, 5 is close. That means a का value है 2 is less than small a is less than or equal to 5. That means 5 को మనం ఇంక్లూడ్ చేయాలి, 2ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాం, 5ని ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ చూడు, స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2 అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 5. సెమీ ఓపెన్ సెమీ క్లోజ్ అలా చదవాలి మనం. సెమీ ఓపెన్ మొదలు 2ని మనం ఇంక్లూడ్ చేయం, 5ని ఇంక్లూడ్ చేస్తాం, 5ని ఇంక్లూడ్ చేస్తాం. క్లియర్? సపోజ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు 2 క్లోజ్ సెమీ క్లోజ్ సెమీ ఓపెన్, సెమీ క్లోజ్ సెమీ ఓపెన్. ఎక్కడైతే మనకి క్లోజ్ ఇంటర్వెల్ కనిపిస్తుందో అక్కడ మనం ఆర్ ఈక్వల్ టు సింబల్ తీసుకోవాలి. ఎక్కడైతే ఓపెన్ ఇంటర్వెల్ కనిపిస్తుందో అక్కడ ఓన్లీ లెస్ దాన్ ఓన్లీ గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయాలి. సో ఇది 2 క్లోజ్ 5 ఓపెన్. క్లియర్? ఇంటర్వెల్స్లో టోటల్ మోడల్స్ ఇవే ఉంటాయి మనకి. ఒకటి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగానండి. ఒకటి ఓపెన్ ఇంటర్వెల్, నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్, తర్వాత సెమీ ఓపెన్ సెమీ క్లోజ్ సెమీ ఓపెన్. అగర్ ఓపెన్ ఇంటర్వెల్ అంటే సింపుల్గా మనం ఎండింగ్ పాయింట్స్ మనం ఇంక్లూడ్ చేయము. సపోజ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు 2 to 5, 2 నుంచి 5 వరకు అంటే 2 and 5ని వదిలేసి మధ్యలో అన్ని వాల్యూస్ తీసుకుంటాం. సపోజ్ దట్ ఈస్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు 2 to 5 మీన్ आपको 2 is less than a is less than 5. క్లియర్? స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2 to 5 అంటే ఇక్కడ 2 and 5 కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. 2 is less than or equal to a is less than or equal to 5. 2 and 5 కంపల్సరీ తీసుకోవాలి, మధ్యలో అన్ని వాల్యూస్ని కూడా తీసుకుంటాం. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ అంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు 2 to 5 కర్లీ బ్రాకెట్, దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, మధ్యలో ఏ వాల్యూస్ మనం ఇంక్లూడ్ చేసుకోలేదు. క్లియర్? చలో దీని తర్వాత ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సపోజ్ మనకి తెలుసు మీకు x-2 ఇంటూ x-3 ఈజ్ ఈక్వల్ టు 0. అప్ టు 10th క్లాస్ వరకు మీరు ఇది నేర్చుకొని ఉంటారు. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ x? ఇక్కడ చూడండి, ఇఫ్ x-2 ఇంటూ x-3 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ x का వాల్యూ क्या అవుతాడు? x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 3. ఇది అందరికీ తెలుసు, దీంట్లో ప్రాబ్లం లేదు. ఓకే, కానీ దీని తర్వాత చూడండి, సపోజ్ సేమ్ క్వశ్చన్, ఇఫ్ x-2
into x minus 3 is greater than 0, then what is the value of x? Then what is the value of x? नहीं तो x minus 2 into x minus 3 is greater than or equal to 0, then what is the value of x? If x minus 2 into x minus 3 is less than 0, then what is the value of x? देखो x minus 2 into x minus 3 is less than or equal to 0, then x belongs to what? అప్ టు 10th క్లాస్ వరకు మీకు ఇదైతే తెలుసు, దీంట్లో ప్రాబ్లం లేదు. x minus 2 into x minus 3 into x minus 4 సంథింగ్ ఇంటూ ఈక్వల్ 0 అయితే x వాల్యూ అవుతుంది మన x ఈక్వల్ టు 3. కానీ సింబల్ అనేది మనకి ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఈజ్ లెస్ దాన్ 0, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇలాంటి టైప్స్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే వేవీ కర్వ్ మెథడ్ ఉపయోగించి సాల్వ్ చేస్తాం. చాలా ఈజీ, ఇందులో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, దాని పేరు మనం వేవీ కర్వ్ మెథడ్. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. సపోజ్ x minus 2 into x minus 3 is equal to 0. దీని వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3. మనం దీన్ని రూట్స్ అంటాం, లేకపోతే జీరోస్ కూడా అనొచ్చు. ठीक है. If x minus 2 into x minus 3 is greater than 0, ఇక్కడ చూడండి మనకి ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు కాదు, ఇక్కడ మేబీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మేబీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అగర్ ఇలాంటి సింబల్ ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం? దాన్ని వేవీ కర్వ్ మెథడ్ అంటాం. వేవీ కర్వ్ మెథడ్ యూజ్ చేసి మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ ధ్యానం చూడండి. ఇందులో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ వైజ్ ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, వాట్ ఎవర్ ది సింబల్ గివెన్ ఇట్ ఈస్, maybe greater than, maybe less than, maybe equal to, maybe less than or equal to, maybe greater than or equal to. First we can take x minus 2 into x minus 3 is greater than 0. ఫస్ట్ టర్మ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలండి. ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. x minus 2 into x minus 3 is equal to 0 and find roots. సింబల్ ఏదన్నా కానీ ఇక్కడ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1లో ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. తర్వాత రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్కి ఎలా ఉంటుంది? x minus 2 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది. x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, మొత్తం స్టెప్లు 3 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ మీకు గుర్తుండాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, ఇక్కడ ఏదైతే రూట్స్ ఉండేవో మనకి x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 3, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2, 3, దట్ ఈస్ రూట్స్. పుట్ x ఈక్వల్ టు 2, 3 ఆన్ ది నెంబర్ లైన్. నెంబర్ లైన్ అంటే ద x యాక్సిస్ జస్ట్ లైక్ -∞ to +∞. చూడండి ఇక్కడ నెంబర్ లైన్ అంటే ఇది -∞ to +∞. ఇక్కడ ఏదైతే రూట్స్ ఉండేవో x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 3 నెంబర్ లైన్లో అసెండింగ్ ఆర్డర్లో పుట్ చేయాలి మనం. ఇక్కడ చూడ -∞, -1, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఫస్ట్ మనకి 2 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 పెట్టుకోవాలి, ఇక్కడ 3 పెట్టుకోవాలి. క్లియర్? This is the second step. Next step number 3, if you take any value lies between any interval, ఇక్కడ ఏ ఇంటర్వెల్ అయినా ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు మనం. ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ lies between
ఎనీ ఇంటర్వెల్, దట్ మీన్స్ -∞ టు 2 మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు మనం, 2 నుంచి 3 మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు, లేకపోతే 3 నుంచి ఇన్ఫినిట్ మధ్యలో ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. సపోజ్ నేను జనరల్గా లాస్ట్ ఇంటర్వెల్లో మనం వాల్యూ తీసుకున్న క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. సో 3 నుంచి ఇన్ఫినిట్ మధ్యలో ఇక్కడ చూడండి, 3 నుంచి ఇన్ఫినిట్ మధ్యలో వాల్యూస్ ఏముంటాయి, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్, ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. సపోజ్ నేను ఒక 5 తీసుకున్నాను. ఇక్కడ పుట్ x is equal to 5 in ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఇది తీసుకోండి. ఈజ్ గ్రేటర్ దాన్ 0. థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ లైస్ బిట్వీన్ ఎనీ ఇంటర్వెల్, ఇందులో ఏదో ఒక ఇంటర్వెల్లో ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. మనం జనరల్గా లాస్ట్ ఇంటర్వెల్లో వాల్యూ తీసుకున్నాం, ఎందుకంటే క్యాలిక్యులేషన్ కూడా కొంత ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో నేనేం చేశాను అంటే 3 నుంచి ఇన్ఫినిట్ మధ్యలో ఏదో ఒక వాల్యూ, నేను సపోజ్ 5 తీసుకున్నాను. పుట్ x is equal to 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1లో x is equal to 5 మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి, x equal to 5 ఇందులో పెట్టండి, 5 minus 2 into 5 minus 3, 5 minus 2 into 5 minus 3. సో 5 minus 2 ఎంత అవుతుంది, 3 into 5 minus 2, 3 is equal to 2, that is equal to 6. ఈ వాల్యూ అనేది మేబీ పాజిటివ్, మేబీ నెగిటివ్, పాజిటివ్ అని కావచ్చు, నెగిటివ్ అని కావచ్చు, ఈక్వల్ కాదు, ఎందుకంటే మనం 2 and 3 తీసుకోవట్లేదు కాబట్టి. ఇక్కడ చూడండి, 6 అనేది పాజిటివ్ వాల్యూ ఉంటుందా, నెగిటివ్ వాల్యూ ఉంటుందా? 6 అనేది పాజిటివ్ వాల్యూ. అगर ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే, ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే మనం 5 ఏ ఇంటర్వెల్ అయితే తీసుకున్నామో ఆ ఇంటర్వెల్ దగ్గర మనం ప్లస్ తీసుకోవాలి. జాగ్రత్త చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ లైస్ బిట్వీన్ ఎనీ ఇంటర్వెల్, సపోజ్ ఐఎమ్ టేకింగ్ ది వాల్యూ 5 ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ 3 to infinite. 3 to infinite మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకున్న 5 వాల్యూ, దాన్ని ఏం చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 5 వాల్యూ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో 5 minus 2 3 అవుతుంది. నెక్స్ట్ 5 minus 3 2 అవుతుంది. 3 into 2 6 అనే వాల్యూ పాజిటివ్ వాల్యూ కాబట్టి మనం ఈ ఇంటర్వెల్లో పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ నెగిటివ్ వాల్యూ అయిందంటే ఇక్కడ మనం నెగిటివ్ తీసుకోవాలి. క్లియర్? తర్వాత మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ సైన్స్ తీసుకుంటాం. ఇక్కడ ప్లస్ అయితే ఇది 3కి రైట్ సైడ్ ప్లస్ అయితే లెఫ్ట్ సైడ్ మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్ 2కి రైట్ సైడ్ నెగిటివ్ అయితే ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. ఇక్కడ ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోవాలి. ఆల్టర్నేట్ సైన్స్ ఎందుకు తీసుకోవాలనేది మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తాము. ఒక్కోసారి 2 ప్లస్లు తీసుకుంటాం, 2 మైనస్లు తీసుకుంటాం, ప్లస్ మైనస్ తీసుకుంటాం, మైనస్ ప్లస్ తీసుకుంటాం. ఎక్కడెక్కడ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. ఇక ఫైనల్ ఆన్సర్ చూడండి. ఇక్కడ టోటల్ వాల్యూ ఎలా ఉండాలి, x - 2 into x - 3 ఈ వాల్యూ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ కావాలి, పాజిటివ్ వాల్యూ కావాలి. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, పాజిటివ్ వాల్యూ -∞ నుంచి -2 వరకు, నెక్స్ట్ 3 నుంచి ఇన్ఫినిట్ వరకు. క్లియర్? దాని తర్వాత ఎక్కడ మనం ఓపెన్ ఇంటర్వెల్ యూజ్ చేయాలి, ఎక్కడ మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ యూజ్ చేయాలి అనేది మనం ప్రీవియస్ పేజీలోకి వెళ్తే మనకు తెలిసింది. ఒకసారి ప్రీవియస్ పేజ్ చూడండి. ఎక్కడైతే ఓపెన్ ఇంటర్వెల్ వచ్చిందో అక్కడ మనం ఓన్లీ లెస్ దాన్, ఓన్లీ గ్రేటర్ దాన్ తీసుకుంటాం. ఎక్కడైతే క్లోజ్డ్ ఇంటర్వెల్ వచ్చిందో అక్కడ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. క్వశ్చన్లో ఎక్కడైతే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చిందంటే మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఓన్లీ లెస్ దాన్, ఓన్లీ గ్రేటర్ దాన్ వచ్చిందంటే మనం ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. క్లియర్? సరే, ఇక్కడ చూడండి. ఇంకొక నోట్ ఏంటంటే -∞ +∞ ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్. -∞ +∞ ఆల్వేస్ ఓపెन इंटरवल తీసుకోవాలి. -∞ +∞ कभी क्लोज नहीं ले सकते हम लोग. अगर मान लो क्लोज लिया तो ये मीनिंगलेस है, या
ఇలా మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే వీ డోంట్ నో వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ మైనస్ ఇన్ఫినైట్ అండ్ ప్లస్ ఇన్ఫినైట్. ప్లస్ ఇన్ఫినైట్ మైనస్ ఇన్ఫినైట్ వాల్యూ ఎంతో మనకి పర్ఫెక్ట్గా తెలియదు అన్నట్టు. అందుకని కంపల్సరీ మనం ఇద్దరు ఓపెన్ ఇంటర్వెలే తీసుకోవాలి. క్లియర్? చలో క్వశ్చన్లో అవుతుంది ఇక్కడ. x minus 2 into x minus 3 is greater than 0, then what is the value of x? మొదలు ఇక్కడ పాజిటివ్ వాల్యూ కావాలి. పాజిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? ఇక్కడ చూడండి మైనస్ ఇన్ఫినిటీ నుంచి +2 వరకు. సో x belongs to minus infinite to minus infinite to 2. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ చూడు ఓన్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఓన్లీ లెస్ దాన్ అయితే మనకి ఓపెన్ ఇంటర్వెల్ వస్తుంది, ఇందులో సాటిస్ఫై అవుతుంది. మరియు 3 నుంచి ఇన్ఫినైట్ మధ్యలో కూడా సాటిస్ఫై అవుతుంది. ఆర్ క సింబల్ సెట్స్లో చెప్తాను నేను. ఆర్ కంటే యూనియన్ అంటే ఆర్ అనమాట. ఠీకే? ఆర్ 3 నుంచి ఇన్ఫినైట్ వరకు కూడా సాటిస్ఫై అవుతుంది. 3 to ఇన్ఫినైట్. ఇక్కడ కూడా మనం ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటాం. ఓపెన్ ఇంటర్వెల్ ఎందుకు తీసుకుంటాం అంటే ఇక్కడ x minus 2 into x minus 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇస్లే దానివల్ల మనం ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటాం. సపోజ్ నేను సెకండ్ క్వశ్చన్ తీసుకుంటా చూడు. క్వశ్చన్ మొత్తం ఇదే సేమ్ క్వశ్చన్. ఇఫ్ x minus 2 into x minus 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి సింబల్ ఓన్లీ ఓన్లీ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇదర్ ఎక్స్ కా వాల్యూ ఏమవుతుంది? దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? క్వశ్చన్ సేమే, ప్రాసెస్ మొత్తం సేమే, మొత్తం మళ్ళీ ఇంకో రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఈ వాల్యూ మొత్తం ఎలా ఉండాలి మనకి? x minus 2 into x minus 3 మే బీ గ్రేటర్ దాన్ 0, మే బీ ఈక్వల్ టు 0. 0 కావచ్చు, దానికన్నా పాజిటివ్ వాల్యూ కూడా కావచ్చు. అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వచ్చిందంటే జనరల్గా మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ యూజ్ చేస్తాం. సో ఇదర్ x belongs to ఇక్కడ చూడండి పాజిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? ఇక్కడ పాజిటివ్ వాల్యూ అనేది మైనస్ ఇన్ఫినిటీ టు 2 వరకు ఉండాలి. మైనస్ ఇన్ఫినిటీ టు 2 అకార్డింగ్ టు సింబల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకతో సింబల్ అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మైనస్ ఇన్ఫినైట్ దగ్గర మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎప్పుడు తీసుకోం. మైనస్ ఇన్ఫినైట్ ప్లస్ ఇన్ఫినైట్ ఎప్పుడు వచ్చినా సరే మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్కడా తీసుకోకూడదు. మైనస్ ఇన్ఫినైట్ ప్లస్ ఇన్ఫినైట్ ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఈ యొక్క స్పెషల్ కేస్. క్లియర్? ఎందుకు తీసుకోకూడదు మీకు తెలుసు. We don't know what is the exact value of minus infinite and plus infinite, so we have to always take open interval when you are getting minus infinite or plus infinite. Clear? Union అంటే R. 3 to infinite. 3 to infinite కూడా పాజిటివ్ వాల్యూ కాబట్టి 3 is close, infinite is open. Clear? ఇందులో ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ లెస్ దాన్ తీసుకుందాం. లెస్ దాన్ తీసుకొని ట్రై చేద్దామా? సపోజ్ సేమ్ క్వశ్చన్లో చేంజెస్ ఏమి ఉండదు. ఇఫ్ x minus 2 into x minus 3 is less than 0, then what is the value of x? x minus 2 into x minus 3 ఈ టోటల్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉండాలి. నెగిటివ్ వాల్యూ ఇక్కడ చూడండి ఏ ఇంటర్వెల్ నెగిటివ్ వాల్యూ ఉంది? ఇక్కడ మనకి 2 నుంచి 3 వరకే ఇక్కడ చూడండి నెగిటివ్ వాల్యూ. సో x belongs to ఇదర్ x belongs to 2 to 3, x belongs to 2 to 3. ఇదర్ ఓన్లీ లెస్ దాన్ అయితే మనకి ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుందాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 నుంచి 3 మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా సరే ఈ టోటల్ వాల్యూ जो है నెగిటివ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇందులో ఫోర్త్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. ఇఫ్ x minus 2 into x minus 3 less than or equal to 0, ఇక్కడ సింబల్ చూడండి less than or equal to 0. less than or equal to 0 అంటే దట్ ఇంప్లైస్ x belongs to ఎలా ఉండాలి? x belongs to 2 to 3 ఆర్ ఈక్వల్ టు వచ్చిందంటే కంపల్సరీ క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. చూడండి క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ సపోజ్ మనం ఈ స్టెప్ తీసుకోండి. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే మనం x is equal to 3 ఇక్కడ క్లోజ్ తీసుకున్నాం అనుకోండి.
క్లోజ్ తీసుకుంటే ఏమవుతుంది, x ఈక్వల్ టు 3 ఇందులో పుట్ చేసాం మనం. సో 3 - 3 ఎంత అవుతుంది, 0 అవుతుంది. సంథింగ్ ఇంటూ 0 0 అవుతుంది. బట్ 0 ఈజ్ లెస్ దాన్ 0, ఏ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. క్లియర్. అందుకని మనం ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ నాట్ సాటిస్ఫైడ్, ఎదురు మనం ఓపెన్ ఇంటర్వెల్లే తీసుకోవాలి. కానీ ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకున్నాం చూడండి. అక్కడ x ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకో, 3 తీసుకుంటే ఏమవుతుంది, 3 - 3 0, సంథింగ్ ఇంటూ 0 0, 0 మే బీ లెస్ దాన్ మే బీ ఈక్వల్ టు 0, కండిషన్ సాటిస్ఫైడ్. కండిషన్ సాటిస్ఫైడ్. క్లియర్. చెప్పండి, ఇందులో ఎక్కడైనా డౌట్ ఉందా? ఇంకొకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం 1 minute పైన. చూడండి, వేవీ కర్వ్ మెథడ్ ఎక్కడ ఉపయోగం చేస్తామంటే x - a ఇంటూ x - b ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే డైరెక్ట్ మనకి రూట్స్ తెలిసిపోతాయి. కానీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో మేబీ గ్రేటర్ దాన్, మేబీ లెస్ దాన్, మేబీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మేబీ లెస్ దాన్ ఈక్వల్ టు వచ్చిందంటే మనం వేవీ కర్వ్ మెథడ్ యూజ్ చేస్తాం. దీంట్లో మొత్తం 3 steps ఉంటాయి. ఏ క్వశ్చన్ అయినా సరే మీకు 3 steps ఉంటాయి. స్టెప్ నెంబర్ 1, వాట్ ఎవర్ ది గివెన్ ఈక్వేషన్ ఇట్ ఈస్, maybe greater than, maybe less than, maybe greater than or equal to 0, maybe less than or equal to 0, we have to consider is equal to 0 and find the roots. Equation ka roots find out chadam. Next, put the values of x on number line. Number line మీద మనం ascending order లో put చేయాలి. Next, third step ఏమైందంటే, if you take any value lies between any interval, maybe -infinity to 2 or 2 to 3 or 3 to infinite, ఈ ఇంటర్వెల్లో ఎక్కడైనా సరే ఏదో ఒక నెంబర్ మనం తీసుకోవచ్చు. సపోజ్ జనరల్ మనం లాస్ట్ ఇంటర్వెల్ మీద తీసుకుంటాం, ఎందుకంటే క్యాల్కులేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. సపోజ్ నేను ఇక్కడ 5 తీసుకున్నా, 5 తీసుకొని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత మొత్తం సాల్వ్ అయిపోద్ది. ఏ క్వశ్చన్ తీసుకున్నా సేమ్ మోడలే, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే మనకి చాలా ఈజీగా అయిపోద్ది. మధ్యలో 1 or 2 steps డిఫరెంట్ ఉంటుంది, అది నేను చెప్తాను. క్లియర్. క్లియర్. చలో నెక్స్ట్ చూడండి, ఇంకో క్వశ్చన్ చెప్తాను. సపోజ్ ఇది తీసుకోండి, f of x is equal to 2x plus 1, x minus 3, x plus 7 is less than 0, then find the value of x. Then what is the value of x? Then what is the value of x? Then what is the value of x? మోడల్తో సేమే, మనం ఇప్పుడు ఎలా అయితే చేసామో సేమ్ అలాగనే చేయాలి. క్వశ్చన్ ఎంత పెద్దదైనా మనం భయపడాల్సిన అవసరమే లేదు, మోడల్తో సేమే. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం, స్టెప్ నెంబర్ 1, సారీ ఇక్కడ చూడండి, స్టెప్ నెంబర్ 1, వాట్ ఎవర్ ది గివెన్ ఈక్వేషన్ ఇట్ ఈస్, ఫస్ట్ మనం ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం, తర్వాత రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, 2x plus 1 ఇంటూ x minus 3 ఇంటూ x plus 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్కి వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, x ఈజ్ ఈక్వల్ టు 2x plus 1 ఈక్వల్ టు, చూడండి 2x plus 1 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -1/2. సో x ఈజ్ ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ ఎక్స్కి వాల్యూ ఎంత ఉంటుంది మనకి 3. సో x ఈక్వల్ టు 3. నెక్స్ట్ x plus 7 ఈజ్ ఈక్వల్ టు 0, x plus 7 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, -7. అసెండింగ్ ఆర్డర్లో తీసుకుందాం, సో -7ని ముందు రాశాను. క్లియర్. చలో సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే మనం, సెకండ్ స్టెప్ ఏంటి చెప్పండి ఒకసారి మీరు. వాట్ ఈస్ ది సెకండ్ స్టెప్, put the value of x on number line. Either x equal to, put x is equal to -7, -1/2, 3 on number line. नंबर लाइन में पुट करना बेटा, नंबर लाइन में पुट करना है.
ఇక్కడ చూడండి -7 అనేది అన్నిటికన్నా చిన్నది కాబట్టి ఫస్ట్ -7, నెక్స్ట్ -1/2, నెక్స్ట్ 3. క్లియర్? స్టెప్ నెంబర్ 3 చూడండి. ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ లైస్ బిట్వీన్ ఎనీ ఇంటర్వెల్, ఏదైనా ఇంటర్వెల్లో ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు మనం. సో -∞ to -7, -7 to -1/2, -1/2 to 3 और 3 to इन्फिनिट. ये टोटल इंटरवल में कोई भी इंटरवल में आपको नंबर ले सकते మనం. సో 3 to इन्फिनिट మధ్యలో ఏదో ఒక నెంబర్ తీసుకుంటున్నాను నేను. త్రీ టు ఇన్ఫినిట్ మధ్యలో ఏదో ఒక నెంబర్ తీసుకుంటాను. ఆ నెంబర్ సపోజ్ నేను ఒక 5 తీసుకున్నాను. త్రీ టు ఇన్ఫినిట్ మధ్యలో ఏదో ఒక నెంబర్ తీసుకుందాం మనం. ఒక సెకండ్. సపోజ్ నేను 5 తీసుకుంటున్నాను. పుట్ x is equal to 5 in equation number 1. ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. x is equal to 5 అనేది ఈక్వేషన్ నెంబర్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేద్దామట. x equal to 5 ఇందులో పుట్ చేయి. 2 into 5 plus 1, 5 minus 3, 5 plus 7. ఇక్కడ చూడు, ఏ పాజిటివ్ వాల్యూ, ఏవి పాజిటివ్ వాల్యూ, ఇది కూడా పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ ఇంటూ పాజిటివ్ వాల్యూ ఇంటూ పాజిటివ్ వాల్యూ, ఈ మొత్తం ఎంత ఇది ఇక్కడ పాజిటివ్ వాల్యూ అవుతుంది. వాల్యూ ఎంతైనా మనకు అవసరం లేదు, అది 10, 20, 30 వాట్ ఎవర్ ది వాల్యూ ఇట్ ఈస్. అది పాజిటివా నెగిటివా ఇంపార్టెంట్ మనకి. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ వాల్యూ అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మనం ఏ ఇంటర్వెల్ మీద x equal to 5 తీసుకున్నామో ఆ ఇంటర్వెల్లో మనకి పాజిటివ్ తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ సింబల్తో అపోజిట్, అక్కడ పాజిటివ్ అయితే ఇక్కడ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ -1/2కు రైట్ సైడ్ నెగిటివ్ అయిందంటే లెఫ్ట్ సైడ్ పాజిటివ్ అవుతుంది. మళ్ళీ -7కి రైట్ సైడ్ పాజిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ అవుతుంది. క్లియర్? ఆపోజిట్ సైన్ తీసుకోవాలి మనం. కొన్ని చోట్ల 2 ప్లస్ ఉంటుంది, కొన్ని చోట్ల 2 మైనస్ ఉంటుంది. అది ఇంకా రాలేదు, మనం ముందు చెప్పేసుకుందాం. ఓకే, చలో. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ వాల్యూ ఎక్కడెక్కడ ఉంది. ఇక్కడ x బిలాంగ్స్ టు 2x + 1 x - 3 x + 7 इज लेस देन 0. टोटल आपको वैल्यू नेगेटिव होना चाहिए. टोटल वैल्यू नेगेटिव కావాలి మనకి. నెగిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి అక్కడ ఉంది, -∞ to -7 నెగిటివ్ వాల్యూ. సో ఇన్ దిస్ కేస్ x బిలాంగ్స్ టు -∞ to -7. ఇక్కడ ఇంటర్వెల్స్ ఏం తీసుకోవాలి మనం, ఓపెన్ తీసుకోవాలా క్లోజ్ తీసుకోవాలా? -∞ ఆల్వేస్ ఓపెన్, దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. -∞ +∞ ఎక్కడైనా వచ్చిందంటే కంపల్సరీ మనం ఓపెనే తీసుకుంటాం. నెక్స్ట్ -7 అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఆర్ ఓన్లీ గ్రేటర్ దాన్ వచ్చిందంటే ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చిందంటే అక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. సరే ఇక్కడ చూడండి ఒకసారి. దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్. నెగిటివ్ వాల్యూ ఇంకెక్కడ ఉంది, -1/2 to 3 యూనియన్ was క్లియర్? నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ f of x, if f of x is greater than or equal to 0, then what is the value of x? ఇక్కడ ధ్యానం చూడండి. f of x is less than or equal to 0. ఇక్కడ లెస్ దెన్, సారీ ఇక్కడ లెస్ దెన్ తీసుకున్నాం, ఒక సెకండ్. ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 సింబల్. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ x? x కా వాల్యూ ఎలా ఉంటుంది? సేమ్ x బిలాంగ్స్ టు -∞ to x బిలాంగ్స్ టు -∞ to -7 యూనియన్ -1/2 to 3. బట్ ఇది ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఓపెన్ ప్లేస్లో క్లోజ్డ్ వచ్చింది అంతే. ఇక్కడ -∞ ఈజ్ ఆల్వేస్ ఓపెనే, ఇక్కడ మనం క్లోజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ ఇక్కడ -7 క్లోజ్ ఉంటుంది, ఇది క్లోజ్, ఇది క్లోజ్. క్లియర్? వై? బికాస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, ఆర్ ఈక్వల్ టు సింబల్ का सबसे మనం క్లోజ్ ఇంటర్వెల్ తీసుకుంటున్నాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సేమ్ క్వశ్చన్ తీసుకుందాం బట్ సింబల్ డిఫరెంట్ తీసుకుందాం ఇక్కడ. దట్ ఈస్ ఇఫ్ f of x మే బీ గ్రేటర్ దాన్ 0, f of x ఒక పాజిటివ్ అయింది అనుకోండి, దెన్ వాల్యూ ఎలా అవుతుందో చూడండి. దెన్ x బిలాంగ్స్ టు వాట్? దెన్ x బిలాంగ్స్ టు f of x పాజిటివ్ వాల్యూ. x వాల్యూ ఎలా ఉండాలంటే పాజిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది? -7 నుంచి -1/2. దట్ ఈస్ x బిలాంగ్స్ టు -7 to -1/2 యూనియన్ 3 to ఇన్ఫినిట్. ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్, ఓన్లీ లెస్ దాన్ వచ్చిందంటే మనం ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, మొత్తం ఓపెన్ ఇంటర్వెల్స్ అవుతాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్, క్వశ్చన్తో సేమే. if f of x may be greater than, may be equal to 0, may be greater than, may be equal to 0, that implies x belongs to, answer तो same है but intervals different. -7 to -1/2 ये क्लोज होगा, ये भी क्लोज होगा बेटा, यूनियन ये क्लोज होगा. -infinite plus infinite is always open interval. క్లియర్? చెప్పండి, ఇందులో ఎక్కడైనా డౌట్ ఉందా? నో డౌట్? క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సేమ్ క్వశ్చన్, 1-2 క్వశ్చన్ ప్రాక్టీస్ చేపిద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ x - 1 into x - 2 into x - 3 is greater than 0, then what is the value of x? Simple. What is step number 1? स्टेप नंबर 1 तो पता है आप लोगों का. వాట్ ఎవర్ ది ఈక్వేషన్ గివెన్, ఫస్ట్ మనం ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం, తర్వాత రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ ఎలా ఉంటుంది? x - 1 ఈజ్ ఈక్వల్ 0, దట్ ఈస్ x ఈక్వల్ టు 1, x - 2 ఈజ్ ఈక్వల్ 0, x ఈక్వల్ టు 2, x - 3 ఈజ్ ఈక్వల్ 0, x ఈక్వల్ టు 3. సో x का వాల్యూగా దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 1, 2, 3. క్లియర్? దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏం చేద్దాం మనం? దట్ ఈస్ స్టెప్ నెంబర్ 2. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, x ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 on number line. On number line. Minus infinite plus infinite values మనకి 1, 2, 3. క్లియర్? నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ లైస్ బిట్వీన్ ఎనీ ఇంటర్వెల్స్, ये तो प्रोसेस पता है उनका. स्टेप नंबर 3, 3 నుంచి ఇన్ఫినిట్ మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకున్నాం. సపోజ్ నేను 5 తీసుకుంటున్నాను. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో x ఈక్వల్ టు 5 పుట్ చేద్దాం. క్లియర్? ఇక్కడ చూడండి, x ప్లేస్లో 5, x ప్లేస్లో 5 పుట్ చేయండి. దట్ ఈస్ 5 - 1, 5 - 1 ఎంత అవుతుంది? 4 ఇంటూ 5 - 2 3 ఇంటూ 5 - 3 2, 12 इंटू 2 24. 24 पॉजिटिव वैल्यू और नेगेटिव वैल्यू. पॉजिटिव होगा नेगेटिव होगा? 24 पॉजिटिव होगा. సో మనం ఇక్కడ పాజిటివ్ అయితే పాజిటివ్ తీసుకోవాలి బేటా. సపోజ్ మనకు నెగిటివ్ వచ్చిందంటే నెగిటివ్ తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ సైన్స్ ఆల్టర్నేట్ సైన్ తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ అయితే ఇక్కడ నెగిటివ్ తీసుకోవాలి. ఫిర్ आपको పాజిటివ్ తీసుకోవాలి, ఇక్కడ నెగిటివ్ తీసుకోవాలి. క్లియర్? ఇక్కడ క్వశ్చన్ చూడండి. దట్ ఈస్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్? దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు వాట్? సో ఎక్స్ బిలాంగ్స్ టు పాజిటివ్ వాల్యూ కావాలి మనకి. పాజిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? ఇక్కడ పాజిటివ్ వాల్యూ అనేది 1 to 2 and 3 to infinite. X belongs to 1 to 2 union 3 to infinite.
1 to 2 ఇక్కడ చూడ ఓన్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఓన్లీ లెస్ దాన్ వచ్చిందంటే మనకి ఓపెన్ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఇందులో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మొత్తం క్వశ్చన్ గివెన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎక్స్? క్లియర్? ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్కి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ పాజిటివ్ 1 to 2. క్వశ్చన్తో సేమే, ఆన్సర్ బి ఆల్మోస్ట్ సేమే, ఓన్లీ డిఫరెన్స్ ఈస్ బ్రాకెట్స్ ఓపెన్ ఆర్ క్లోజ్. దట్ ఈస్ 1 to 2. 1 to 2 క్లోజ్ తీసుకుంటాం మనం, ఎందుకంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఇస్లే. యూనియన్ 3 to infinite. క్లియర్? 3 to infinite. प्लस इन्फिनिट माइनस इन्फिनिट इज ऑलवेज ओपन इंटरवल, कभी इसका क्लोज తీసుకోకూడదు మనం, ఎప్పుడు కూడా మనం ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మనం క్లోజ్ ఎప్పుడు తీసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ ఎక్కడ ఉంది ఇక్కడ, దట్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిట్ టు 1 minus infinite to 1 union 2 to 3. Clear? Next fourth part. If f of x is less than or equal to 0, f of x is less than or equal to 0, that implies x belongs to minus infinity to 1. This is close, this is open union 2 to 3 క్లోజ్. క్లియర్? ఎవరికైనా డౌట్ ఉంది ఇందులో ఎక్కడన్నా? ఎగ్జామ్ సింపుల్. క్లియర్? చలో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఇక్కడ చూడండి, x minus 1 into x minus 2 is greater than 0 or less than 0, नहीं तो x minus 4 कुछ भी है. ఇక్కడ చూడండి పవర్ అనేది ఏం లేదు, పవర్లో ఏం లేకపోతే మనకి 1 అవుతుంది. ఇఫ్ ది పవర్ ఈజ్ ఓన్లీ ఆడ్ నెంబర్, ఇప్పుడు దాకా మనం క్వశ్చన్లు ఎలా చేసామంటే పవర్ ఓన్లీ ఆడ్ నెంబర్సే చేసాము. ఒక్కొక్కసారి ఈవెన్ నెంబర్ చూడు ఇక్కడ పవర్ 2 వచ్చేసింది, పవర్ 3, పవర్ 4, పవర్ 10 भी हो सकता है, పవర్ 1000 भी हो सकता है, నో ప్రాబ్లం. ఇలాంటి క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ సపోజ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇదర్ హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ మనం చూద్దాం. చూడండి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇదర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ పవర్ ఇదర్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఈ రెండిట్లో మనకి ప్లస్ మైనస్ చాలా డిఫరెంట్ చేంజెస్ అవుతుంది. ఎలా అంటే చూడండి, సపోజ్ ఇక్కడ రూట్స్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 3, ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 3, రూట్స్ ఫిక్స్ 1 and 3. सपोज इफ यू टेक एनी वैल्यू लाइज बिटवीन एनी इंटरवल, सपोज 3 to इन्फिनिट बीच में ఏదో ఒక వాల్యూ తీసుకున్నాను నేను, సపోజ్ 4 తీసుకున్నాను. ఇక్కడ 4 అనే వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1లో పుట్ x ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 4 దట్ ఈస్ 4 minus 1 ఇంటూ 4 minus 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మనకి పాజిటివ్ వాల్యూ. క్లియర్? దీంట్లో నో ప్రాబ్లం. క్లియర్? నెక్స్ట్ 1 to 3 మధ్యలో ఏదో ఒక వాల్యూ మనం ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్స్ ప్లేస్లో పుట్ చేద్దాం. సపోజ్ 1 to 3 మధ్యలో 2, అక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈక్వేషన్ నెంబర్ 1లో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ జాగ్రత్తగానండి, ఇక్కడ డిఫరెన్స్ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటో అర్థమైంది మీకు.
సో ఎక్స్ ఈక్వల్ టు 2 ఇందులో మనం పెట్టాం అనుకో, దట్ ఈస్ 2 మైనస్ 1, 2 మైనస్ 3, ఈ వాల్యూ ఎంత అవుతాము, 2 మైనస్ 1 1 ఇంటూ 2 మైనస్ 3 మైనస్ 1 అవుతుంది. 1 ఇంటూ మైనస్ 1, 1 ఇంటూ మైనస్ 1 ఎంత అయితే మైనస్ 1 అవుతుంది. క్లియర్. కానీ ఇక్కడ చూడండి, అగర్ పుట్ x is equal to 2 in equation number 1, not equation number 2. Put x equal to 2 in equation number 2. That is 2 minus 1, different color తీసుకుందాం, 2 minus 1 into 2 minus 3 ఇక్కడ హోల్ స్క్వేర్. ఈ రెండిట్లో డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మైనస్ 1 పవర్ 1, మైనస్ 1 పవర్ 1 మైనస్ 1 అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే 2 మైనస్ 1, 2 మైనస్ 1 1 ఇంటూ 2 మైనస్ 3 దట్ ఈస్ మైనస్ 1 అవుతుంది, బట్ హోల్ స్క్వేర్. మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎలా ఉంటుంది, పాజిటివ్ ప్లస్ 1 ఉంటుంది. దట్ ఈస్ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండిట్లో డిఫరెన్స్ చూడండి. ఇఫ్ ది పవర్ ఈజ్ ఆడ్ నెంబర్, పవర్ ఈజ్ ఆడ్ నెంబర్, ఇక్కడ చూడండి 1 3 పాజిటివ్ అయితే ఆటోమేటిక్ నెగిటివ్ అవుద్ది, ఇక్కడ పాజిటివ్ అవుద్ది. కానీ ఇక్కడ ఎలా అయింది అంటే చూడండి, 1 3 3 का राइट साइड पॉजिटिव तो है. కానీ ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ లైస్ బిట్వీన్ 1 2 3, 1 2 3 మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకుంటే, మనం సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకున్నా కూడా ఈ వాల్యూ ఎలా వస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది, మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ పాజిటివే తీసుకోవాలి. సో సింప్లీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎక్స్ మైనస్ 3 ఏ రూట్కి పవర్ ఈవెన్ నెంబర్ అవుతుందో, ఏ రూట్ పవర్ ఈవెన్ నెంబర్ అవుతుందో, ఈవెన్ నెంబర్ అయితే ఆ రూట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సేమ్ సింబల్సే ఉంటాయి. అగర్ 3కి రైట్ సైడ్ ముందు పాజిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ బి పాజిటివ్ ఉంటుంది, రైట్ సైడ్ నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ కూడా నెగిటివే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేట్ సైన్ తీసుకుంటాం. ఇప్పుడు దాకా మనం పవర్ ఆడ్ నెంబర్సే తీసుకున్నాం, పవర్ ఓన్లీ 1. ఆడ్ నెంబర్స్ అయితే ఆటోమేటిక్ మనం ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ అవుతుంది. కానీ పవర్ ఈవెన్ నెంబర్స్ కూడా వచ్చింది అంటే, ఎక్కడైతే పవర్ ఈవెన్ నెంబర్ ఉంటుందో ఆ రూట్కి దిగో ఎక్స్, దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ 3, ఎక్స్ ఈక్వల్ టు 3 ఏదైతే రూట్ ఉంటుందో రూట్కి రైట్ సైడ్ అక్కడ పాజిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ కూడా మనం పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు. క్లియర్. ఇందులో ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? సో ఇక్కడ ఒక టేబుల్ నేను డ్రా చేస్తాను, ఎక్కడెక్కడ ఏ సింబల్ తీసుకోవాలనేది మీకు అర్థమైంది. పవర్ రైట్ లెఫ్ట్, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇఫ్ ది పవర్ ఈజ్ ఆడ్ నెంబర్, ఇఫ్ ది పవర్ ఈజ్ ఆడ్ నెంబర్, ఇప్పుడు దాకా మనం ఏదైతే క్వశ్చన్ చేసామో అన్ని ఆడ్ నెంబర్స్, పవర్స్ యొక్క ఆడ్ నెంబర్సే తీసుకున్నాం. కాబట్టి ఆడ్ నెంబర్ తీసుకుంటే మనకి సపోజ్ 3కి రైట్ సైడ్ పాజిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఎలా తీసుకున్నాం, నెగిటివ్ తీసుకున్నాం. సో రైట్ సైడ్ అక్కడ పాజిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకున్నాం. అगर రైట్ సైడ్ నెగిటివ్ ఉంటే, చలో రైట్ సైడ్ నెగిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఎలా తీసుకున్నాం, పాజిటివ్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ వస్తే ఎలా ఉంటుందంటే చూడండి, ఈవెన్, ఇఫ్ ది పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఇఫ్ ది పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్ దెన్ రైట్ సైడ్ పాజిటివ్ ఉంటే, రూట్కి రైట్ సైడ్ పాజిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ బి మనం పాజిటివే తీసుకోవాలి. అगर రైట్ సైడ్ నెగిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ బి నెగిటివ్ తీసుకోవాలి, సేమ్ సింబల్ తీసుకోవాలి. ఎక్కడైతే ఈవెన్ పవర్ వచ్చిందో అక్కడ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంటే మళ్ళీ నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది అన్నట్టు. క్లియర్. ఈ టేబుల్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ది పవర్ ఈజ్, ఈ పవర్ రూట్కి రైట్ సైడ్, రూట్కి లెఫ్ట్ సైడ్. ఇఫ్ ది పవర్ ఈజ్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ ఏంటంటే రూట్కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ అయితే నెగిటివ్గా, నెగిటివ్ అయితే పాజిటివ్గా.
तो all opposite signs. If the power is even number, अगर power even number అయితే रूट की लेफ्ट साइड పాజిటివ్ అయితే రైట్ సైడ్ भी పాజిటివ్ होगा, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ అయితే రైట్ సైడ్ भी నెగిటివ్ అవుతుంది. క్లియర్? అందుకని మనం ఇక్కడ చూడు ఈ క్వశ్చన్ ఎలా చేసాము. 1 3 देखो 3 का రైట్ సైడ్ పాజిటివ్, పవర్ చూడు ఈవెన్ నెంబర్ అయితే మనం ఏం చేయాలి, लेफ्ट साइड भी पॉजिटिव తీసుకోవాలి. नेक्स्ट 1 रूट 1 है, पावर कितना होगा, पावर 1 है. सो 1 का राइट साइड पॉजिटिव, बट इधर देखो पावर इज ऑड नंबर, राइट साइड पॉजिटिव అయితే लेफ्ट साइड क्या करना है మనం, రైట్ సైడ్ పాజిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకోవాలి. క్లియర్? దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సారీ. నౌ x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 4 ఈజ్ లెస్ దాన్ 0. సో స్టెప్ నెంబర్ 1లో ఎలా చేద్దాం మనం ఇక్కడ, స్టెప్ నెంబర్ 1 చూడండి, స్టెప్ నెంబర్ 1 x = -4 1 రూట్ है, సెకండ్ రూట్ ఈస్ 1. ఇది ఆర్డర్లో తీసుకోవాలి మనం, ठीक है, అసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 పుట్ x = -4, put x = -4, -1 on number line, so minus infinite plus infinite -4 1 का రైట్ సైడ్ ఏదో ఒక వాల్యూ తీసుకుందాం, 1 to ఇన్ఫినిట్ మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకున్నాం. సపోజ్ మనం x = 10 తీసుకుంటున్నాను. స్టెప్ నెంబర్ 3 పుట్ x = 10 on equation number 1, x = 10 in equation number 1. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 10 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x = 10 ఇందులో పుట్ చేసామంటే మనం 10 - 1 ఎంత ఉంటుంది, 9 స్క్వేర్ ఇంటూ 10 + 4 14, 9 స్క్వేర్ మొదలు 81 ఇంటూ 14 పాజిటివ్ వాల్యూ, ఇది కూడా పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాజిటివ్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత అనేది మనకు అవసరం లేదు, పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ మనం తెలుసుకోవాలి. సో 1కి రైట్ సైడ్ మనం పాజిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ చూడండి, 1 का పవర్, ఇఫ్ ది పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్, रूट के राइट साइड अगर पॉजिटिव है लेफ्ट साइड भी पॉजिटिव होना चाहिए, रूट के राइट साइड नेगेटिव है लेफ्ट साइड भी नेगेटिव ఉండాలి. క్లియర్? ఇఫ్ ది పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్, రూట్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు సేమ్ సైన్స్ ఉండాలి. ఇఫ్ ది పవర్ ఈజ్ ఆడ్ నెంబర్, రూట్ కి లెఫ్ట్ అండ్ రైట్ साइड ऑपोजिट साइंस ఉంటాయి. क्लियर? चलो नेक्स्ट क्वेश्चन में चलेंगे हम लोग. 1 to इन्फिनिट मध्य वैल्यू पॉजिटिव वैल्यू. सो इधर देखो 1 పవర్ x - 1 హోల్ పవర్ 2 ఈవెన్ నెంబర్ అయితే ఏమైంది, ఇక్కడ ఈ పాజిటివ్ వాల్యూ ఏంటంటే లెఫ్ట్ సైడ్ भी పాజిటివ్ వాల్యూ ఉండాలి. క్లియర్? ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్లో ఇదే తేడా. ముందు మనం ఎలా చేసేవాళ్ళం, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఆపోజిట్ సైన్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. పవర్స్ మనం ఓన్లీ ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం. ఇక్కడ ఆడ్ అండ్ ఈవెన్ రెండు కాంబినేషన్స్ ఉంటుంది. సో కంపల్సరీ జాగ్రత్తగా మనం ఈ సైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, క్లియర్? చలో, तो -4 का राइट साइड पॉजिटिव वैल्यू, बट -4 का पवर ఎంత ఇక్కడ 1 है. సో ఆటోమేటిక్ ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది. క్లియర్? సో ఇది అక్కడ చూసుకోండి, x బిలాంగ్స్ టు ఈ టోటల్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉండాలి. నెగిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి అక్కడ వరకు ఉంది, ఇక్కడ -∞ to -4. సో x బిలాంగ్స్ టు -∞ to -4. క్లియర్? सपोज सेम क्वेश्चन है, इफ दिस इज इक्वल f of x अनुकोंडे, f of x is less than or equal to 0. f of x is less than or equal to 0. in this case నెగిటివ్ వాల్యూ ఎలా తీసుకుంటాం మనం, నెగిటివ్ వాల్యూ అనేది x belongs to -∞ to -4, x belongs to -∞ to -4. -∞ is always open interval, either less than or equal to వచ్చింది కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. క్లియర్? తర్వాత
సపోజ్ థర్డ్ పార్ట్ తీసుకోండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మే బీ గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ వాల్యూ తీసుకుందాం బేట. అగర్ పాజిటివ్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఏమైంది, ఎక్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తుంది, ఎక్స్ బిలాంగ్స్ టు 4 to -4 to 1 యూనియన్ 1 to infinite, 1 to infinite అలాగని తీసుకోవచ్చు. లేకపోతే మనం కొంచెం డిఫరెంట్గా కూడా రాసుకోవచ్చు ఈ విధంగా. సపోజ్ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు 4 to infinite, ఎక్స్ బిలాంగ్స్ టు 4 to infinite. బట్ ఇక్కడ చూడండి 1 అనేది ఇంక్లూడ్గా ఉంది కాబట్టి 1 మనకు కావాల్సిన అవసరం లేదు, 1 మనకి ఎక్స్క్లూడ్ చేయాలి. సో మనం ఇక్కడ 1ని మనం మేనేజ్ చేద్దాం. ఇలాగైనా రాసుకోవచ్చు, మనం ఇలాగైనా రాసుకోవచ్చు, ఇందులో నో ప్రాబ్లం. క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మే బీ గ్రేటర్ దాన్ మే బీ ఈక్వల్ టు 0, ఇన్ దిస్ కేస్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది పాజిటివ్ అయితే 0 కావచ్చు. సో మనకి -4 నుంచి -∞ వరకు తీసుకోవచ్చు బేట. -4 ఈజ్ క్లోజ్, ఇన్ఫినైట్ ఈజ్ ఓపెన్. క్లియర్. చలో ఇందులో కొంచెం పెద్ద క్వశ్చన్ చేద్దాం. పవర్ ఎంత ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు, పవర్ 100, 200, 300, 400 నో ప్రాబ్లం. బట్ కాన్సెప్ట్ మీకు రావాలి అంతవరకే. సపోజ్ ఇఫ్ x minus 1, x minus 2, x minus 3, x minus 5, x minus 5, तो x minus 6 भी ले लो, कोई दिक्कत नहीं है, is greater than 0 if this is f of x. ఇక్కడ పవర్స్ చూడండి, పవర్ అనేది సపోజ్ ఇదర్ పవర్ 2 ले बेटा मैंने, पवर 2, पावर 11, पावर 202 लिया, पावर 3, पावर 7, x minus 6 होल पावर 20001. పవర్ కితనే ఎంత అయినా తీసుకోండి, మనకేం ప్రాబ్లం లేదు. కానీ క్వశ్చన్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఐఐటీలో క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంటే ఆన్సర్ అంత ఈజీగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. క్వశ్చన్ ఎంత చిన్నగా ఉందంటే దాని ఆన్సర్ చాలా పెద్దగా ఉంటుంది. అందుకని మీరు క్వశ్చన్ చూసి ఐఐటీలో కానీ ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్. చలో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే మనం ప్రాసెస్ మీకు తెలుసు, దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1లో ఏం చేయాలి, మనం అన్నిటికీ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి బేట. స్టెప్ నెంబర్ 1లో రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడు, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 6. సో x का वैल्यू 1, 2, 3, 5, 6. క్లియర్. x ఈక్వల్ టు 1, 2, 3, 5, 6. సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే నెంబర్ లైన్లో వాల్యూ, స్టెప్ నెంబర్ 2, put x is equal to 1, 2, 3, 5, 6 on number line. On number line. Clear? So values ఇక్కడ చూడండి, 1, 2, 3, 5, 6. 1, 3, 1, 2, 3, 5, 6. Clear? నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేద్దాం మనం, ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ లైస్ బిట్వీన్ ఎనీ ఇంటర్వెల్. సపోజ్ నేను 6 నుంచి ఇన్ఫినైట్ మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకున్నాం, సపోజ్ 7 తీసుకుంటున్నాను. పుట్ x is equal to 7 in equation number 1. x is equal to 7. Step number 3, put x is equal to 7 in equation number 3. క్లియర్. x ఈక్వల్ టు 7 మనం దీంట్లో పుట్ చేసాం అనుకోండి, ఎలా ఉంటుంది, 7 minus 1, 7 minus 1 పాజిటివ్ వాల్యూ, 7 minus 2 5, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ వాల్యూ, 7 minus 3 4 పాజిటివ్ వాల్యూ, ఏబీ పాజిటివ్ వాల్యూ, ఏబీ పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఇంటూ పాజిటివ్ టోటల్ ఏమైంది మనకి, ఇది కూడా ఒక పాజిటివ్ వాల్యూ అవుతుంది. క్లియర్. సో ఇక్కడ చూడండి,
ఈ 6కి రైట్ సైడ్ మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ధ్యాన్ చూడండి, రూట్ అనేది ఇక్కడ 6, రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూ. 6 ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది మనకేం అవసరం లేదు. 6 అనేది ఈవెన్ ఆడ్ అనేది మనకు అవసరం లేదు, కానీ దాని పవర్ అనేది ఇంపార్టెంట్. ఈ ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ అనేది. $20,001 లాస్ట్లో చూడ ఆడ్ నెంబర్. సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ 6కి రైట్ సైడ్ పాజిటివ్ అయిందంటే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ 5 తీసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంबर है. 5 का पावर 5 हमको कोई ज़रूरत नहीं है. 5 పవర్ ఏదైతే ఉందో అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 3 కాబట్టి 3 ఆడ్ నెంబర్ కాబట్టి ఏదో చూడు 5కి రైట్ సైడ్ నెగిటివ్ వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 3 का పవర్ ఈవెన్ నెంబర్ ఏంటంటే రైట్ సైడ్ పాజిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ బి పాజిటివ్ ఉండాలి. ఇఫ్ ది పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్, రూట్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సేమ్ సైన్స్ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ పవర్ ఆడ్ నెంబర్, 2 का పవర్ ఆడ్ నెంబర్ అయితే ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ అయిపోద్ది. నెక్స్ట్ 1 का పవర్ ఈవెన్ నెంబర్, ఇక్కడ నెగిటివ్ వాల్యూ. క్లియర్? సో ఇన్ దిస్ కేస్ f of x का वैल्यू फाइंड आउट करेंगे. x belongs to इधर ओनली ग्रेटर देन 0 पॉजिटिव वैल्यू कावाली. पॉजिटिव वैल्यू ఇక్కడ ఎక్కడెక్కడ ఉంది పాజిటివ్ వాల్యూ 1 2 3. సో x belongs to 1 2 3 యూనియన్ 3 2 5 3 2 5 यूनियन, फिर आपको 6 to infinite. క్లియర్? లేకపోతే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. x belongs to 1 to 5 యూనియన్ 6 to infinite. బట్ ఇక్కడ 3 అనేది ఇంక్లూడ్ అయ్యింది, 3ని మనం మైనస్ చేసుకోవచ్చు. ఇలా అయినా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. క్లియర్? అంటే పవర్ ఎంత పెద్దదైనా మనకి నో ప్రాబ్లం, మనం ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. క్లియర్? చలో ఇందులో ఇంకొక మోడల్ ఉంది, f of x by g of x. అది కూడా డిస్కస్ చేద్దాం. క్లియర్? చలో లాస్ట్ మోడల్ ఎలా ఉంటుందంటే, సపోజ్ f of x is equal to x minus 1, x minus 3, x minus 2, x minus 4. ठीक है? ఈజ్ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 ఇదైతే కండిషన్స్ సార్, మొత్తం కండిషన్స్ ట్రై చేద్దాం. ఇఫ్ f of x is equal to x minus 1 into x minus 3 by x minus 2 into x minus 4. ఇక్కడ కూడా ప్రాసెస్ సేమే, కానీ ఇక్కడ ఒక్క స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ స్టెప్ ఏంటంటే చూడండి, స్టెప్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని ఈక్వల్ టు 0కి మనం ఈక్వల్ చేసుకోవాలి. x minus 1 into x minus 3 is equal to 0, numerator equal to 0 and also denominator also equal to 0 తీసుకోవాలి ఫస్ట్ స్టెప్. సో వాట్ ఈజ్ x? x is equal to 1 3 2 4. సో 1 comma 2 comma 3 comma 4. ప్రాసెస్ ద సేమ్. సెకండ్ స్టెప్ में ఏం చేస్తామంటే మనం స్టెప్ నెంబర్ 2 పుట్ x is equal to 1 comma 2 comma 3 comma 4 on number line. So 1 2 3 4 1 2 3 4. Clear? One, 2, 3, 4. ఇందులో ఒక స్టెప్ ఏంటంటే
सपोज रूट्स ऑफ द डिनोमिनेटर, सपोज x इक्वल टू 2 लिए मैंने, अगर x इक्वल टू 2 लिया तो समथिंग बाय जीरो होता, समथिंग बाय जीरो, सपोज 4/0 వాల్యూ ఎంత ఉంటుంది, ఇన్ఫినైట్ ఉంటుంది. ఇన్ఫినైట్ వచ్చిందనుకో, ఇన్ఫినైట్ వస్తే మనం ఏ ఇంటర్వెల్ యూజ్ చేయాలి, ఓపెన్ ఇంటర్వెల్ యూజ్ చేయాలి. మనం అगर ఓపెన్ ఇంటర్వెల్ యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీ ఇక్కడ చూడు, अगर x ఈక్వల్ టు 2 టోటల్ ఈక్వేషన్ అगर పుట్ చేసామంటే మనం సంథింగ్ బై జీరో మొదలు ఇన్ఫినైట్ అవుతుంది. ఇన్ఫినైట్ అంటే ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్. సో రూట్స్ ఆఫ్ ది డినామినేటర్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్. రూట్స్ ఆఫ్ ది డినామినేటర్ ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్. సో x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 4, ఇక్కడ చూడండి x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 4 इज ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్. సో हम लोग 2 అండ్ 4 దగ్గర మనం జీరోస్ పెట్టేస్తాం. ఓకే, జీరో అంటే జస్ట్ లైక్ మనకి ఓపెన్ ఇంటర్వెల్, అక్కడ ఎక్కడ మనం ఆ వాల్యూని యూజ్ చేయలేం అన్నట్టు ఇక్కడ. క్లియర్? ఇది ఒక్క స్టెప్పే మనకి డిఫరెంట్, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ సేమ్. ठीक है, इसमें देखो नेक्स्ट स्टेप नंबर 3, पुट x इज ఈక్వల్ టు 4 to ఇన్ఫినైట్ బీచ్లో మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. పుట్ x ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 1లో x ఈక్వల్ టు 5 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ठीक है, x ఈక్వల్ టు 5 ఇక్కడ పెట్టండి. x ఈక్వల్ టు 5 పెట్టామంటే మనం 5 మైనస్ 1 4 అవుతుంది, ఇంటూ 5 మైనస్ 3 2 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి x ఈక్వల్ టు x ఈక్వల్ టు 5 తీసుకున్నామంటే మనం 3, x ఈక్వల్ టు 5 తీసుకున్నామంటే ఇక్కడ 1, దట్ ఈస్ 4 ఇంటూ 2 బై 3 ఇంటూ 1, దట్ ఈస్ 6, ఏ పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ బై పాజిటివ్ ఇంటూ పాజిటివ్, పాజిటివ్ బై పాజిటివ్ పాజిటివ్ అయిపోతుంది. క్లియర్? క్లియర్? సో 4కి రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ అన్నిటికీ పవర్ 1 1 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్స్ ఆపోజిట్ సైన్ తీసుకుందాం, నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. క్లియర్? సో इधर देखो f of x is equal to f of x is greater than 0, then x belongs to పాజిటివ్ వాల్యూ కావాలి. పాజిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి అంతవరకు ఉంది, మైనస్ ఇన్ఫినిటీ టు 1. చూడండి మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 2 to 3, ఇక్కడ అంతా ఓపెన్ ఇంటర్వెల్, దాన్ని 2ని మళ్ళీ సపరేట్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4 to ఇన్ఫినిటీ యూనియన్ 4 to ఇన్ఫినిటీ. క్లియర్? నెక్స్ట్ దగ్గర సెకండ్ క్వశ్చన్ దీంట్లో, ఇఫ్ f of x is greater than or equal to 0, f of x is greater than or equal to 0, ఇక్కడ ఎలా చేస్తామంటే దెన్ x belongs to పాజిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు 1 వరకు, మైనస్ ఇన్ఫినిటీ నుంచి 1 వరకు దీని ఓపెన్ ఇంటర్ ఉంటుంది, ఇది క్లోజ్ యూనియన్ 2 to 3 3 ఈజ్ క్లోజ్, బట్ 2 అనేది రూట్స్ ఆఫ్ ది డినామినేటర్. సో కంపల్సరీ ఇది ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి, ఇది మనకి ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ 4 to ఇన్ఫినైట్, 4 ఈజ్ ఓపెన్, ఇన్ఫినైట్ ఈజ్ ఆల్సో ఓపెన్. 4 ఓపెన్ ఎందుకని, ఇక్కడ 4 అనేది రూట్స్ ఆఫ్ ది డినామినేటర్ కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. క్లియర్? సో ఇది వేవీ కర్వ్ మెథడ్, దాని బ్యాక్గ్రౌండ్. ఇది 9th 10th 11th 12th ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో. ठीक है, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.